ఫ్రెండ్స్ ఒక 14 ఏళ్ల వయసు కలిగిన ఒక అబ్బాయి 10 ఏళ్ల వయసు కలిగిన ఒక అమ్మాయిని కిరాతకంగా చంపి మర్డర్ చేశారని మనకు ఎవరైనా చెప్పినా మనం ఎక్కడైనా చూసినా మనకి మైండ్లో చాలా క్వశ్చన్స్ అయితే రన్ అవుతాయి. అంత చిన్న వయసులో అలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి, అంత ధైర్యం ఎలా వస్తుంది, అండ్ ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, ఇలాంటి క్వశ్చన్స్ అయితే మన మైండ్లో మనం రన్ అవుతూనే ఉంటాయి. బట్ ఇవాళ రేపు మనం చూసుకున్నట్టయితే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి మన చుట్టూ ఉన్న ప్రపంచంలో. అండ్ మనం చాలా బాధపడాల్సిన విషయం. బట్ ఇక్కడ ఏంటంటే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఫ్రెండ్స్, ఒక మైనర్ అబ్బాయి ఒక మైనర్ అమ్మాయిని చంపడం అనేది నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను పర్టికులర్గా. అండ్ నిజంగా ఇది మన హైదరాబాద్లో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన. అండ్ ఈరోజు నేను మీకు అన్ని డీటెయిల్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్ బై వన్. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి. అండ్ మన కంటెంట్ మీకు కొంచెం వాల్యూ అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మనకి ఈ ఇన్సిడెంట్ అయితే ఆగస్ట్ 18న కుకట్పల్లిలో జరిగింది. అండ్ ఈ మర్డర్ అయితే ఏదైతే జరిగిందో అది అరౌండ్ 8:30 to 9 అయితే జరిగిందని మనకి పోలీస్ ప్రెస్ బ్రీఫింగ్లో క్లియర్గా చెప్పారు. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఓన్లీ సహస్ర వాళ్ళ ఇంట్లో సహస్ర ఒక్కటే ఉంది. వాళ్ళ పేరెంట్స్ అయితే బయటకు వెళ్ళారు అండ్ డోర్ కూడా దగ్గరికి లాగేస్తుంది అండ్ లాక్ అయితే చేయలేదని చెప్పి క్లియర్గా చెప్పారు. అండ్ ఆ టైంలో అయితే ఈ 10th క్లాస్ అబ్బాయి గోడ దూకి ఆ బ్యాట్ దొంగిలిద్దామని చెప్పి వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆ కిచెన్లో ఉన్న బ్యాట్ అయితే తీసుకొని రిటర్న్ వెళ్ళే టైంలో చిన్న సౌండ్ అవ్వడం వల్ల సహస్ర చూసి దొంగ దొంగ అని అరవడంతో తను ప్యానిక్ అయ్యి నేను కత్తితో పొడిచానని చెప్పి మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అయితే చెప్పారు. తను ఒప్పుకున్నాడని చెప్పి మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నిజంగా ఇది చాలా అంటే చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్. మనకి ఇన్సిడెంట్ జరిగిన రోజు ఈ పర్సన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అరౌండ్ 10 AM అప్పుడు సహస్ర వాళ్ళ ఇంట్లో నుంచి డాడీ డాడీ అని సౌండ్స్ వచ్చాయి అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ అప్పుడు చెప్పి ఈ కేసును అయితే డైవర్ట్ చేశారని మనకి పోస్ట్ ప్రెస్ బ్రీఫింగ్లో చెప్పారు మనకి. ఫ్రెండ్స్, ఇన్సిడెంట్ జరిగిన రోజు అక్కడ ఎటువంటి క్లూస్ అనేవి లేకపోవడంతో పోలీస్ ఇన్వెస్టిగేషన్ 5 days అయితే జరిగింది. అండ్ మనకి మర్డర్ ఇన్సిడెంట్ జరిగింది 18th August అయితే మనకి 23rd మనకి ఈ ప్రెస్ బ్రీఫింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఫైనల్గా ఈ మర్డర్ తినే చేశాడు అని చెప్పి మనకి కన్ఫర్మ్ అయితే చేశారు ఫ్రెండ్స్. మనకి మర్డర్ జరిగిన ప్లేస్లో అయితే ఎటువంటి క్లూస్ లేకపోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరినీ ఇంట్రాగేషన్ చేయడం వల్ల ఈ ఇన్వెస్టిగేషన్ అయితే లేట్ అయిందని చెప్పి మనకి అఫీషియల్గా చెప్పారు. అండ్ ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఒక పర్సన్ అయితే నేను పలానా పర్సన్ని ఆ మర్డర్ జరిగిన రోజు అక్కడ చూశాను, ఈ కలర్ షర్ట్ వేసుకొని ఉన్నాడు అని చెప్పి చెప్పడంతో వాళ్ళ ఇంట్లో సెర్చ్ అయితే చేశారు. సెర్చ్ చేసినప్పుడు ఒక లెటర్ అయితే దొరికింది. ఆ లెటర్లో ఎలా మర్డర్ చేయాలి అండ్ ఏ టైంకి వెళ్ళాలి అని పర్ఫెక్ట్గా అయితే రాసుకున్నట్టు మనకి పోలీసులు అయితే చెప్పారు. అండ్ అది కాకుండా ఆ మర్డర్ ఏదైతే చేశాడో ఆ వెపన్ని వాష్ చేసి అక్కడైతే పెట్టాడు. అండ్ ఆ షర్ట్ అయితే ఏదైతే ఉందో ఆ షర్ట్ని వాషింగ్ మెషిన్లో వేయడం వల్ల లైట్గా బ్లడ్ స్టెయిన్స్ అయితే దొరికాయి. అండ్ పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్తో ఐడెంటిఫై చేశామని మనకి క్లియర్గా అయితే చెప్పారు. అండ్ రీసెంట్ టైమ్స్లో పిల్లలు ఓటీటీస్ చూసి ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారో మనకి చెప్పడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఫ్రెండ్స్. అండ్ నిజంగా ఇప్పటికైనా పేరెంట్స్ పిల్లలు ఏం చేస్తున్నారు అండ్ ఎలా బిహేవ్ చేస్తున్నారని వాళ్ళ మీద కొంచెం ఉన్న నిఘా పెట్టాలి ఖచ్చితంగా. మనకి ఈ మర్డర్ జరిగిన రోజు చాలా స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. అండ్ ఈ పర్సన్ అయితే సహస్ర వాళ్ళ ఇంట్లో 80,000 అయితే దొంగతనం చేశాడని చెప్పి మనకి చాలా రూమర్స్ అయితే వచ్చాయి. బట్ మనకి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో నేను ఓన్లీ బ్యాట్ కోసమే వెళ్ళాను, బ్యాట్ తీసుకొని వచ్చేటప్పుడు తను చూసింది అందుకనే భయం వేసి చంపేశానని చెప్పి ఒప్పుకున్నాడు. బట్ మనీ గురించి అడిగినప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదని మనకి పోలీసులు అయితే అఫీషియల్గా చెప్పారు. అండ్ ఈ మర్డర్ చేసిన తర్వాత తను 3 days కంటిన్యూస్గా స్కూల్కి అయితే వెళ్ళాడని కూడా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలియజేశారు. అండ్ వాళ్ళ పేరెంట్స్కి కానీ అండ్ నైబర్స్కి స్కూల్లో ఫ్రెండ్స్కి ఎటువంటి డౌట్ రాకుండా తను నార్మల్గా ఉన్నారు అని కూడా తను చెప్పారు ఫ్రెండ్స్. మనకి పోస్ట్ బ్రీఫింగ్లో పోలీసులు అయితే ఈ పర్సన్ సరిగ్గా స్కూల్కి వెళ్ళడు, ఎక్కువ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మూవీస్ ఓటీటీలో చూస్తూ ఉంటాడు అని చెప్పి క్లియర్గా చెప్పారు. అండ్ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ కొలీగ్స్ కానీ చాలా స్పెక్యులేషన్స్ చేశారు. బ్యాట్ కోసం చిన్నపిల్లని చంపేశారు అండ్ పిల్లాన్ని కానీ ఇలా సొసైటీ మీదకి వదిలేస్తే ఎలా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ని చాలామంది తిడుతున్నారు. అండ్ బట్ నిజంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఖచ్చితంగా తిడతారు ఫ్రెండ్స్. ఎందుకంటే మన పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఏం తింటున్నారు, అండ్
ఒక విషయంగా మనమే అన్నీ రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి. అండ్ ఇలాంటివి మనం సరిగ్గా చేయనప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్స్ అక్కడ ఇక్కడ జరుగుతూనే ఉంటాయని నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఇది ఖచ్చితంగా పేరెంట్స్ మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక సంఘటన ముందే మనం పిల్లలతో వాళ్ళకి ఏం కావాలి అండ్ వాళ్ళకి ఏమైనా నీడ్స్ ఉన్నాయా అని చెప్పి కనుక్కోవడం కూడా మన రెస్పాన్సిబుల్ అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక చిన్న బ్యాట్ కోసం ఒక పాపని హత్య చేయడం అనేది నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. అండ్ నిజంగా వాళ్ళ మదర్ కూడా ప్రెస్ బ్రీఫింగ్లో పోలీసులను అడుగుతుంది. అండ్ మా పాప అయితే తిరిగి వెనక్కి రాదు, బట్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో నాకు సమాధానం కావాలి అని పోలీసులను అయితే చాలా గట్టిగా అడుగుతుంది. బట్ నిజంగా పేరెంట్స్ కానీ కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేస్తుంటే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదేమో అని నేను అనుకుంటున్నాను, అని గట్టిగా నమ్ముతున్నాను కూడా. అండ్ ఖచ్చితంగా ఈ ఓటీటీస్కి కానీ సోషల్ మీడియాస్కి కానీ పిల్లల్ని కొంచెం రిస్ట్రిక్ట్ చేసి మీరు కొంచెం కనిపెడతా ఉండండి. సో మన పిల్లలు ఏం చేస్తున్నారు అండ్ ఎలా బిహేవ్ చేస్తున్నారని మనం కొంచెం ఐడెంటిఫై చేస్తూ ఉండొచ్చు. అండ్ నిజం ఫ్రెండ్స్. అండ్ అది నేను ఏదైనా కొంచెం తప్పుగా చెప్పినా, ఎక్కడైనా ఏదైనా పాయింట్ మిస్ చేసినా క్షమించండి. అండ్ నేను నేను తెలుసుకున్న విషయాలన్నీ మీకు చెప్పాలని ఒక చిన్న ప్రయత్నంతో వీడియో చేశాను. అండ్ మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో నా కమెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అండ్ నేను ఏదైనా మిస్ చేస్తున్నా నా కమెంట్స్లో చెప్పండి. అండ్ ఏదైనా తప్పుగా చెప్పినా నా కమెంట్స్లో చెప్పండి, నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఇది తప్పుగా చెప్పాలనే ఉద్దేశం అయితే కాదు నాకు. అండ్ మీ కమెంట్స్ కోసం వెయిట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అండ్ మన కంటెంట్ కొంచెం మీకు వాల్యూ అనిపిస్తే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అండ్ జై హింద్, టేక్ కేర్ ఫ్రెండ్స్.